Dr. Madhuri, founder of Occidental, which is located near J2 Metro, Hyderabad. ఈరోజు మనము పోయిన పళ్ళకి బెస్ట్ రీప్లేస్మెంట్ మెథడ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి పన్ను పోయిన చోట బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకు ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అంటే మనము ఇంప్లాంట్ కేసులో ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ఏం చేస్తాము అంటే పక్కనున్న పళ్ళు సపోర్ట్ తీసుకోకుండా లోపలున్న ఎముక సపోర్ట్ తీసుకొని ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తాం. అలా చేయటం వల్ల మనం పక్కనున్న పళ్ళని ఫస్ట్ థింగ్ డిస్టర్బ్ చేయము. వర్స్ట్ కేసులో ఎప్పుడన్నా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒకవేళ డ్యామేజ్ అయినా ఎక్కడైతే పన్ను మిస్ అయిందో ఆ ఇంప్లాంటే డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం పక్క పళ్ళు న్యాచురల్గా ఉన్నాయి అలాగే ఉంటాయి ఈ ఇంప్లాంట్ పెట్టించుకోవటం వల్ల ఇట్లా మా ఆక్సిడెంటల్లో ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్తో మనము చేయటం వల్ల ఒకవేళ ఇంప్లాంట్ కనుక ఫెయిల్యూర్ అయినా మేమే ఫ్రీగా రీప్లేస్మెంట్ చేసే సదుపాయం అనేది మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. అదే కాకుండా ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ రూపంలో వెళ్ళామనుకోండి, బ్రిడ్జ్ రూపంలో మేము ఏం చేస్తాము, పక్కనున్న పళ్ళను అరగదీసి మూడిటికి కలిపి క్యాప్ పెడతాము. ఆ మధ్యలో ఓన్లీ ఆ క్యాప్ పార్ట్ వరకే, అంటే ఇప్పుడు సపోజ్ ఇది బ్రిడ్జ్ అనుకోండి, ఆ క్యాప్ పార్ట్ వరకే మనకి ఉంటుందన్నమాట. గమ్ పైన క్యాప్ పార్ట్ వరకు ఉంటుంది. అలా ఉండటం వల్ల లోపల బోన్ అంటే రూట్ పార్ట్లో రీప్లేస్మెంట్ ఏమి ఉండదు కాబట్టి బోన్కి స్టిమ్యులేషన్ అనేది ఉండదు. స్టిమ్యులేషన్ అనేది ఉండకపోవటం వల్ల బోన్ అనేది రిజర్వ్ అవ్వడం అనేది జరిగింది. కొన్ని లాంగ్ టర్మ్లో ఏమవుతుంది అంటే ఎక్కడైతే క్యాప్ పెడతామో అక్కడ వర్టికల్ హైట్ తగ్గటం వల్ల ఫుడ్ లాడ్జ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్పిడి కంటే ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్. కానీ కొన్ని క్లినికల్ సిచ్యువేషన్లో మనం ఎఫ్పిడికి వెళ్ళొచ్చు. ఎలాంటి సినారియోలో ఎఫ్పిడికి వెళ్ళాలి అంటే అక్కడ కిందున్న బోన్ చాలా కాంప్రమైజ్డ్ అయి ఉండొచ్చు, లేదంటే సిస్టమిక్ కండిషన్స్ అంటే పేషెంట్కు ఉన్న కండిషన్ వల్ల మనం ఇంప్లాంట్ పెట్టే అవకాశం లేకుండా ఉండొచ్చు, లేదు పన్ను మిస్ అయిందే కాకుండా అటు ఇటు కూడా మనం క్యాప్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎట్లయినా మనం న్యాచురల్ టూత్ డ్యామేజ్ అయ్యాయి, రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలి కాబట్టి అప్పుడు మనము బ్రిడ్జ్ ప్లాన్కి వెళ్ళొచ్చు. వెన్ దెర్ ఈజ్ ఏ ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లం ఉన్నప్పుడు. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, బోన్ బాగుంది, సిస్టమిక్ కండిషన్ బాగుంది అన్నప్పుడు డెఫినెట్గా ఒక బ్రిడ్జ్ కంటే మనం ఇంప్లాంట్కి వెళ్ళటం అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. టూత్ రీప్లేస్మెంట్ గురించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లేదంటే మీకు ఎటువంటి సలహా కావాలన్నా మీకున్న సినారియోకి ఏది బెస్ట్ అనేది మీరు ఆక్సిడెంటల్కి రావటం వల్ల మన ఆక్సిడెంటల్లో ఫుల్ మౌత్ ఎక్స్రే కూడా సదుపాయం ఉంది. ఆ ఎక్స్రే తీసి ఇమీడియట్గా మీకున్న బోన్ కండిషన్ ఏంటి, మీకు ఏది బెస్ట్ ఆప్షన్, ఎలా చేస్తాము అనేది కూడా చెప్తాము. అదే కాకుండా జనరల్గా చాలామంది ఇంప్లాంట్ అంటే చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఎనస్థీషియా ఎలా ఉంటుంది, టైం ఎలా ఉంటుందనే అపోహలో ఉన్నారు. మన ఇంప్లాంట్ కూడా ఒక ఎక్స్ట్రాక్షన్ చేసినంత టైంలోనే, అంటే 15 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో ఇంప్లాంట్ పెట్టడం అనేది జరిగింది. టైం కూడా తక్కువే ఉంటుంది. ఇంజెక్షన్ కానీ జనరల్గా ఏ ప్రొసీజర్కి ఇచ్చిన లాగే ఇస్తాము. అండ్ పెయిన్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. దానికి భయపడి మీరు ఎఫ్పిడికి వెళ్ళటం అనేది వైస్ డెసిషన్ కాదండి. థింక్ వైస్లీ బిఫోర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ ఎఫ్పిడి కంపేర్ టు ఇంప్లాంట్. Any queries regarding this, you please comment us in Occidental. Please subscribe to our channel. Thank you.